మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. సో ఈ సెప్టెంబర్ నెలలో మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే 1వ తారీఖు మాస శివరాత్రి, 5వ తారీఖు టీచర్స్ డే, 7వ తారీఖు వినాయక చవితి. మైలాడ్ మీలాడ్ మనందరికీ ఇష్టమైన లాడ్. సో గణేష్ చతుర్థి, వినాయక చవితి. సో అలాగే ఇక్కడ గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే కనుక ఈ మాసంలో ముఖ్యంగా బుధుడి యొక్క స్థాన మార్పు 4వ తారీఖు నుంచి సింహరాశిలో నెలాఖరు వరకు ఉంటుంది. రవి 17వ తారీఖు వరకు కన్యలో, రవి 17 వరకు సింహంలో, రవితో సమసప్తమం, శనితో సమసప్తమంలో, 17 తర్వాత కన్యరాశిలో రవి యొక్క సంచారం ఉంది. ఇక శుక్రుడు కూడా 19వ తారీఖు వరకు తులారాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నారు. 19 వరకు కూడా కన్యారాశి నీచ రాశిలోను, తర్వాత ఆయన తులారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. 19 స్వక్షేత్రం. సో వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, సింహంలో అక్కడ రవి బుధులు, ఇక శుక్రుడు కూడా కన్యా తులలో శుక్రుడు, కుంభరాశిలో శని యొక్క సంచారం, మీనరాశిలో రాహు యొక్క సంచారం. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కర్కాటక రాశి వారికి సంబంధించి వద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక వీరికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, అలాగే తృతీయంలో ఇక్కడ శుక్రుడు, అలాగే చతుర్థంలో కూడా శుక్రుడు నడుస్తుంటారు. శుక్రుడు అలాగే కేతువు కూడా తృతీయంలో, లాభంలో గురుడు. మొత్తంగా ఈ రాశి వారికి బుధ, రవి, శుక్ర, కేతు, గురు 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. కర్కాటక రాశి వారికి 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది అంటే మేజర్గా అష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా వీళ్ళకి అద్భుతమైన కాలం. చక్కగా అనుకున్న పని మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి ముందుకు వెళ్తే తప్పకుండా అయ్యే సూచనలు ఉన్నాయి. సో ఈ విధంగానే మనం చూస్తే కనుక వీరికి ముఖ్యంగా ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలోనే బుధుడి యొక్క సంచారం అనేది మొదలవుతుంది రాశి వారికి. సింహరాశిలో మాసం మొత్తం కూడా ద్వితీయంలో ఉంటాడు. మీ యొక్క మెయిన్ ఫోకస్ అంతా ఫైనాన్స్, ఆర్థిక పరమైన పరిస్థితుల మీదే మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. బుద్ధి బలంతో ఇంకా మనం ఎక్కువ సంపాదించాలి. మన మాటల చాతుర్యంతో మనకు కావలసిన పనిని అవగొట్టుకోవాలి. మీ బుద్ధి బలం, మీ మాటల చాతుర్యం, ఈ రెండింటిని యూజ్ చేసి, అంటే ఇక్కడ స్పీచ్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి, అలా స్పీచ్ రిలేటెడ్గా ఎక్కువ నెగోషియేట్ చేసే ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా ఇది మాత్రం మంచి అద్భుతమైన ట్రాన్సిట్గా చెప్పుకోవచ్చు. ఏదైనా బుధుడు లాంటి ప్లానెట్ ద్వితీయ స్థానంలో ఉండటం ఆర్థిక పరమైన విషయాల్లో మంచి పురోగతిని ఇస్తుంది. ఇక్కడ ఎందుకు చెప్పదలుచుకున్నాంటే ఈ పాయింట్, ఆల్రెడీ రవి శనుల యొక్క సమసప్తమం జరుగుతుంది. ఈ రెండిటి వల్ల అటు అష్టమ రవి, ద్వితీయ రవి ఇద్దరు కూడా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో నలగొట్టేస్తుంటారు కర్కాటక రాశి వాళ్ళని. ఇదే సమయంలో బుధుడు రావటం కొంత వీళ్ళకి ఊరట. సో అలాగే మనం చెప్పుకున్నాం రవి శనుల యొక్క సమసప్తమం గురించి, ఆరోగ్య పరిస్థితుల గురించి కానీ, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు చాలా వరకు విచిత్రంగా ఉంటూ ఉంటాయి వాళ్ళకి. అదే సమయంలో బుధుడి యొక్క స్థానం మార్పు ఈ రాశి వాళ్ళకి చక్కగా మంచి యోగదాయకంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఇక్కడ ఇంకా ఈ రాశికి సంబంధించి శుక్రుని యొక్క సంచారం కూడా తీసుకుంటే మనకి ఎందుకు వచ్చిన గొడవ నలుగురితో మనకి అందరినీ కలుపుకుపోతే, ఇప్పుడు నాకు ఇంట్లో ఉన్న గొడవలు చాలు, ఎవరితో గొడవలు వద్దు, ప్రశాంతంగా ప్రతి వాడిని కొలీగ్స్లో అందరినీ కలుపుకొని వెళ్ళిపోయి మనకి ఏదైనా లీవ్ కావాలంటే వాళ్ళని అడిగి తీసుకుని వాళ్ళని చక్కగా మంచి చేసుకొని ప్రతి వాళ్ళతో, అటు నైబర్స్తో కానీ రిలేటివ్స్తో కానీ అందరితో, సో ఇలా ఉంటే సరిపోద్ది అనుకునే విధంగా అందరినీ కలుపుకెళ్ళే ప్రయత్నం చేస్తుండే ఆస్కారాలు ఉన్నాయి. సో 19వ తారీఖు వరకు కూడా శుక్రుడు మంచి ఫలితాన్ని ఇస్తున్నారు. కేతువు కూడా తృతీయ స్థానంలో మంచి పరాక్రమ స్థానంలో ఉన్న కేతు మీకు మంచి ధైర్యాన్ని ఇస్తున్నారు. 19వ తారీఖు తర్వాత శుక్రుడి యొక్క సంచారం తులారాశిలో స్వక్షేత్రంలో మొదలవుతుంది. ఎప్పుడైతే స్వక్షేత్రంలో తులారాశిలో శుక్రుడి యొక్క సంచారం ఉందో
ఇక్కడ కర్కాటక రాశి వారికి మానసిక ప్రశాంతత, వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, మాతృ సౌఖ్యం అన్నీ కూడా మీకు లభించే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి ఏంటంటే 19వ తారీఖు తర్వాత నుంచి కొంత ప్లెజెంట్ అంటే అష్టమశని నడవనివ్వండి, ఇంకేదైనా నడవనివ్వండి. ఆ తర్వాత 19వ తారీఖు శుక్రుడు మారడం, రవి కూడా శని రవిల సమసప్తం అయిపోయి తృతీయ స్థానంలోకి వస్తారు. రవి తృతీయంలో రవి కూడా బాగా యోగిస్తారు. కాబట్టి నెమ్మదిగా క్రమక్రమంగా సెప్టెంబర్ 3వ వారం నుంచి కూడా, మొదటి 2 వారాలు కాకుండా 3వ వారం నుంచి కూడా పరిస్థితుల్లో చాలా వరకు కొంత పాజిటివ్ చేంజెస్ అనేవి మీరు చూస్తూ ఉండొచ్చు, దానిలో నో డౌట్. సో అలాగే ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గురుడు గురించి. లాభస్థానంలో ఉన్న గురుడు అష్టమశని నడవనివ్వండి, ఇంక ఏదైనా నడవనివ్వండి, ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి మనకు మేజర్గా చూసినప్పుడు యశోవృద్ధిర్బలం తేజ సర్వత్రా విజయసుఖం శత్రునాశో మంత్రసిద్ధి ఏకాగతే గురో. ఈ ఏకాదశంలో లాభస్థానంలో ఉన్న గురుడు మంచి గౌరవాభివృద్ధి, తేజాన్ని, సర్వకార్యాల్లో జయాన్ని, సౌఖ్యవంతమైన జీవితాన్ని, శత్రు నాశనాన్ని, మంచి మంత్రసిద్ధిని ఇస్తాడు. అందుకనే ఏ గ్రహాలు ఎలా ఉన్నా లాభంలో ఒక్క గురుడు ఉన్నా చాలా అంటాం. ఏలినాటి శనిలో లాక్కొచ్చేస్తాడు బండిని. అంటే ఈ ఏకాదశంలో ఉన్న గురుడికి చాలా మీరు ఎంత చేసుకున్నా కూడా ఈ సమయంలో తక్కువే. మనం మేజర్గా చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అష్టమ శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవటం, శనిని బాగా ఆరాధించడం, పూజించటం. మొదటి 2 వారాలు ద్వితీయ స్థానంలో ఉన్న రవి కుటుంబానికి సంబంధించిన విషయాల్లో సమస్యలను క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ వెళ్ళటం చాలా మంచిది. అలాగే ఈ రాశికి 1000 స్థానంలో కుజుడు ఉన్నాడు. 1000 స్థానంలో కుజుడు యొక్క సంచారం కొంతవరకు సంతానం, ఇన్వెస్ట్మెంట్స్, లవ్ లైఫ్ పరమైన విషయాల్లోనూ, ఉద్యోగపరమైన విషయాల్లో కొంత టఫ్నెస్, కొంత కష్టాన్ని, కష్టపడి కొంచెం కష్టపడాల్సి వచ్చే పరిస్థితుల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఉద్యోగం మీద ఎక్కువ, ప్రొఫెషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అవసరం. ఎందుకంటే కుజుడి యొక్క 1000 స్థాన సంచారం ఈ మాసం మొత్తం కూడా ఉంటూ ఉంది కాబట్టి లాభస్థానంలో గురుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. కాకపోతే అంటే కుజుడు మరి 1000 స్థానంలో ఉన్నారు కాబట్టి మరి ఆయన ఇచ్చే ఫలితం కూడా ఉంటుంది. కాబట్టి ఇటు సంతానపరమైన విషయాల్లోనూ, అటు మీకు వృత్తిపరమైన విషయాల్లోనూ వీటికి సంబంధించి 1000 స్థానంలో ఉన్న కుజుడు కొన్నిసార్లు ఏంటంటే యాక్షన్ ప్లానెట్ కుజుడు, ఫైటింగ్ ప్లానెట్ కుజుడు మీకు 10th హౌస్లో ఉండటం వల్ల, ఈ 12th హౌస్లో ఉండటం వల్ల రాత్రిపూట ఎక్కువ మెలకుగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఏ రీసెర్చ్ వర్కో లేకపోతే ఏ నైట్ షిఫ్టో ఇంకో దాని గురించో అయితే పర్వాలా. సో ఎందుకు మనకి ఏ స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది అనేది చూసుకోవడం కూడా చాలా అవసరం. కాబట్టి కుజుడికి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, కేజింపావు కందులు, రెడ్ క్లాత్ ఇవ్వడం చాలా మంచిది. సో అలాగే మీకు ఇంకా చాలా బ్రీఫ్గా కావాలి అనుకుంటే తప్పకుండా వీక్లీ రాశి ఫలాలు ఫాలో అవుతుంటే మనకి గురుడి వల్ల ఎప్పుడు లాభం జరుగుతుంది, కుజుడి వల్ల ఉద్యోగంలో ఎప్పుడు టఫ్నెస్ క్రియేట్ అవుతుంది, అష్టమ శని వల్ల మనకి ఎప్పుడు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎప్పుడు ఇబ్బందులు రావచ్చు అనేవి మనకి మేజర్గా ఏంటంటే ఇక్కడ మనం వీక్లీ రాశి ఫలాల్లో ఆ టైమ్స్, డేట్స్తో సహా చెప్పుకుంటాం. కాబట్టి పర్టికులర్గా ఆ వారంలో ఏ రెమెడీ, ఏ జాగ్రత్త తీసుకుంటే ఇంకా బాగుంటుందని మీకు అర్థమవుతుంది. సో కర్కాటక రాశి వారికి ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి, కాంట్రాక్టులకి సంబంధించిన విషయాలు, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాలను కొంత ప్లెజెంట్నెస్ అనేది తక్కువ ఉంది. ఈ విషయాలు ప్లెజెంట్నెస్ అనేది తక్కువ ఉంది. సో ఏంటంటే వీటిలో కొంచెం సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, మార్పులు, చేర్పులు, మ్యారేజ్ అయింది అనుకున్నా ఏదో ఒక అడ్డంకో ఏదో ఒకటి రావటం, సడన్గా చేంజెస్ రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సిచ్యువేషన్స్ కొంతకాలం ఉంటాయి కాబట్టి అవన్నీ చూసుకొని ముందుకు వెళ్తూ ఉండటం అనేది మంచిది. సో మొత్తంగా కర్కాటక రాశి వారికి సంబంధించి సెప్టెంబర్ మాస ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.